హాయ్ నమస్తే, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో మీరు చూసినా కంప్లీట్గా ఇటువైపు కంప్లీట్గా మొక్కలు అనేది నేను నాటిన. ఇంతకుముందు చూసిన వైపుకు కంప్లీట్గా నేను మొక్కలు అనేది పెట్టినా కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తుంది కదా, ఇందులో నేను కొబ్బరి మొక్కలు పెట్టినా, అదేవిధంగా కొన్ని కూరగాయల మొక్కలు పెట్టినా. కాకపోతే ఇందులో సపరేట్గా ఈరోజు మొక్కలు పెడదామనే ఆలోచనతో నేను తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నా. హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా ఉన్నది కదా, అక్కడ నర్సరీ 15th మేళా ఉంటుంది కదా, అందులో ఒకటి నేను ఎప్పటి నుండి అనుకుంటున్నా. సప్తగిరి నర్సరీకి సంబంధించినటువంటి ఆ నర్సరీ నుండి కొన్ని మొక్కలు వచ్చినాయి అని చెప్పేసి నేను నిన్న వీడియోలు చూసిన. కాకపోతే నాకు ఎప్పటి నుండో నేను కాంటాక్ట్ అయిదామని చూసినా. కాకపోతే ఏంటంటే మనకు ఆన్లైన్ ద్వారా వస్తాయి కాబట్టి ఇప్పుడు మొత్తానికైతే మనకు అర్థమైనంత వరకు కొన్ని మొక్కలు తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నా. దాంతో ఇంకొక చిన్న పని ఉన్నది, వెళ్దాం, బయలుదేరదాం. జనగం వరకు వెళ్ళాలి. జనగం తర్వాత మనకు అక్కడ వేరే ఏదన్నా వెహికల్ మాట్లాడుకుని పోవాలి. ఒక కుక్క పిల్ల ఉన్నది ఆడ, అది తీసుకురావాలంటే వెహికల్ మనకు బస్సులో కానీ ట్రైన్లో కానీ తీసుకురారాదు. కాబట్టి ఒక వెహికల్ మాట్లాడుకొని పోతే 2 పనులు అవుతాయి. ట్రై చేద్దాము, అసలు సక్సెస్ అవుతుందా కాదా మరి పోయిన పని చూద్దాం. ఓకే, జనగం నుండి హైదరాబాద్ ఎంటర్ అయినా. ఫస్ట్ మనం వచ్చిన పని ఒకటి అయింది. నర్సరీ మేళాకి వచ్చినాం. మొక్కలు పోతున్నాయి. తిరగరా, దొరికితే ఎక్కువసేపు టైం పాస్. మనం అనుకున్న సప్తగిరి నర్సరీ వచ్చింది. వరంగల్ నష్టం जावायना కమలా కలర్ మేడం గారు, కమలా మాకు రాదండి, 5 సంవత్సరాలు పడుతుంది కాయ. ఇవన్నీ అన్నీ ఓపెన్ ప్లేస్ టైం పడుతుంది. ఇదైతే బేగా 2 కేజీలు కాయ వచ్చినాడు, కూరలు వచ్చాడు. తర్వాత పండుగ ఫ్యామిలీ ఫంక్షన్, చిన్న పుస్తకాలు సేమ్ అలా చేరా దేనికి రేగు మొక్క పట్టుకెళ్తాం. इसका अमर लिली, अमर लिली एशियाटिक చూడండి సార్, బొద్దింకలు రావాలి. 250 సార్, డిస్కౌంట్ కాస్ట్. పర్పుల్ అండ్ వైట్, మెరూన్, రెడ్ అండ్ వైట్, ఆరెంజ్. ఓకే చూద్దాం. రజనీగంధ దాలియా దుంపలు, ఎన్ని రకాలు దుంపలు? గాడియాల సార్, కదా $750. ఎంత?
భలే ఉంది. అందులో వేసేస్తున్నాం మొత్తం హోల్సేల్ తీసుకున్నారు. పనస కొమ్మకు ఇది ఎంతున్న చెట్టు, ఇది కాయ, ఇది ఒక పింద, ఇది ఒక పింద. చెట్టు చూడండి ఎంతున్న, హైబ్రిడ్ మైమో. బాడో చెర్రీ, ఇలాచి, ఇలాచి ఇది ప్లాపు, మిరియాలు, 50-50, ఇది 50-50. రేటు 6,000 అంటే. డిఫరెంట్ వచ్చింది. 35,000 అంటే. ప్యాకేజీలు 9,000, 8,000. ఇది 10 సంవత్సరాలు 15 సంవత్సరాల మొక్కలు. మనం చిన్న చిన్న క్యాక్టస్ మొక్కలు అనేది పెట్టుకోవాలి. సప్తగిరి నర్సరీ అంటే 2 మొక్కలు దొరికినాయి. అది ఒకటి నేరేడు, ఒకటి వాటర్ యాపిల్. ప్రస్తుతం అయితే వీటికి స్పెషల్ అయితే మనకు లేదు, మామూలు షాంపుతోనే చేయిస్తున్నా. నిన్ననే తీసుకొచ్చినా కదా, ఇంక ఇంటికి తీసుకెళ్ళలే, మధ్యలో జనగంలో ఉన్నాం మనం, రేపు తీసుకెళ్ళాలి. కొంచెం బాగా అగ్రెసివ్గా ఉండే. హై లోనే హై చెప్ నో సెట్. ఈ ప్రస్తుతానికి అయితే కొంచెం అలవాటు కావాలి మన దగ్గర, ఎందుకంటే నిన్నే తీసుకొచ్చినాం కాబట్టి కొంచెం
అగ్రెసివ్ ఉన్నది. డోనే చెప్ గుడ్ గుడ్. నిన్న మనం తీసుకొచ్చినటువంటి మొక్కలు ఇవి 15th గ్రాండ్ నర్సరీ మేళా హైదరాబాద్లో జరుగుతుంది కదా. అక్కడ నేను యాక్చువల్లీ ఒక చిన్న నిరాశ ఏంటంటే, ఒకటి నేను ముఖ్యంగా జామ చెట్లు తీసుకుందాం అనుకున్నా. బ్యాలకి ఏంటంటే జామ చెట్లు అయిపోయినాయి. వేరే అక్కడ స్టాళ్ళు ఉన్నాయి, వేరే నర్సరీస్. కాకపోతే నాకు ఎక్కువ నమ్మకం ఏంటంటే సప్తగిరి నర్సరీ నాకు నమ్మకం ఉండేసరికి నేను అందులో చూసేసరికి జామ చెట్లు లేవు. లేకపోతే దాంట్లో మాత్రం ఒకటి మీరు చూడొచ్చు, నేరేడు మొక్క ఆల్రెడీ మనకు పూతున్న చూడండి, ఆర్థర్ కాటన్ జామున్ అంటే ఇది స్పెషల్, ఇది వెరైటీ మొక్క అని చెప్పిళ్ళు. కాకపోతే దీని కాయలు కూడా బాగుంటాయి అని చెప్పిళ్ళు. నేను ఒక మొక్క ఇంతకుముందు నా దగ్గర గ్రౌండ్లో పెట్టినా. కాకపోతే విషయం ఏంటంటే అది 4 సంవత్సరాలు అవుతుంది, కాయ లేదు, ఏం లేదు. ప్రస్తుతానికి అయితే అది ఉన్నది. కాకపోతే ఇది నేను స్పెషల్గా కావాలని తీసుకొచ్చిన. అదేవిధంగా నాకు వాటర్ యాపిల్ నా దగ్గర ఇంకొక మొక్క ఉన్నది. ఆ వాటర్ యాపిల్ మొక్క ఏంటంటే బట్ కాయలు చిన్న సైజు వస్తాయి. చిన్న సైజు అంటే మన యాపిల్ పేరు ఉంటుంది కదా, మన రేగాయ గంగరేగు అంత కూడా ఉండదు, ఇంకా చిన్నగా వస్తుంది. అవి వైట్ కలర్లు ఉంటాయి. ఇగో ఇది నేను ఈ రెడ్ కలర్లు ఉంటాయి. ఇది వాటర్ యాపిల్ జంబో రెడ్ అని ఇగో ఈ విధంగా మనకు ఉంటాయి. దీనికి నాకు 300 పడింది. ఇంకొకటి దీంతో పాటుగా నేరేడుకు 500 పడింది, దీనికి 300. అదేవిధంగా ఒకటి సంత్రా మొక్క స్వీట్ నారింజ, ఇది 300 పడింది. దీనికి కాయ కూడా ఉంది. మనం ఎప్పుడైనా తీసుకొచ్చుకునేటప్పుడు కంపల్సరీ ఇట్లా కాయలు లేదా పూత అనేది ఉన్నది చూసి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే మనకు ఆ గ్రాఫ్టెడా లేదా సీడ్తో కూడా పెంచిన మొక్కలు ఉంటాయి. ఇవి 3 నేను సప్తగిరి నర్సరీని తీసుకున్నా. తర్వాత హాట్ మిర్చి, ఇది చూస్తే చిన్నగానే ఉన్నాయి కానీ బాగా కారం ఉంటాయి అన్నారు. ఇది ఒక్కటి 50 రూపీస్ పడింది. దీంతో పాటు ఇవి చూడండి, ఇవి 4 ఒక రకము, ఇవి 4 ఒక రకము, ఇవి 5 ఉన్నట్టున్నాయి. ఇవి దహ్లియా బల్బ్స్, ఇవేమో గ్లాడియోలస్ మొక్కలు, ఇవి వాటికి సంబంధించిన దుంపలు. సరే ఏదేమైనా ఇవి తర్వాత పెట్టుకుందాం కానీ, కాకపోతే నేను కవర్లో పెట్టేసరికి నేను మొన్న తీసుకొచ్చిన కదా, కవర్లో పెట్టేసరికి ఖరాబ్ అవుతాయని నేను ఇప్పుడు తీసిన గాలికి కొంచెం వీటి నీళ్ళు చల్లి
మనం అప్పుడప్పుడు ఒక వారానికి 2 సార్లు నీళ్ళు కలిపి పెట్టాలి, లేదంటే పెట్టేసి ప్రయత్నం చేస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవి పెడదాం, ఎందుకంటే ఇక ప్రస్తుతానికైతే ఇక్కడ కొంచెం పెద్ద మొక్క ఉంటుంది కాబట్టి ఈ నేరేడు కొంచెం పెద్దగానే అవుతుంది. మీరు చూసినట్టయితే మీరు గమనించండి, ఇప్పుడు నేను వరుసగా కొబ్బరి మొక్కలు పెట్టినా కదా, ఈ కొబ్బరి మొక్కలు పెట్టిన మధ్యలో నేను ఈ 3 మొక్కలు అయితే పెడతా. ప్రస్తుతానికైతే నేరేడు మొక్క పెడదాము. వైర్లు కూడా దూరమే ఉన్నాయి, అదేవిధంగా కొబ్బరి మొక్క కూడా దూరమే ఉంది. ఓకే, సరిపోద్ది. మనం మొక్క తెచ్చిన తర్వాత వాటర్ అనేది పోయొద్దు. ఏది మనం మొక్క వేరే రీప్లాంటేషన్ చేసినప్పుడు మాత్రం మనం మళ్ళీ పెట్టుకునేటప్పుడు ఒక 2 రోజుల ముందు నుండి వాటర్ పోయొద్దు. అట్లయితేనే మనకు వీటి రూట్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఓకే, ఓకే, అదేవిధంగా ఇంకోటి పెట్టుకున్నా. ఇదైతే మస్తు లైట్ వెయిట్ ఉన్నది మట్టి. ఇది కంప్లీట్గా మీరు గమనించినట్టయితే ఇదంతా దాన్ని ఏమంటారు, కంపోస్ట్. అంతా కంపోస్ట్, చాలా లైట్ వెయిట్ ఉన్నది ఇది. ఓకే, ఓకే. ఖచ్చితంగా మొక్క నాటిందంటే కంపల్సరీ వాటర్ పోయాలి. ఓకే, ఆ దుంపలు కూడా పెట్టుకున్నాం, ఎందుకంటే మళ్ళీ దుంపలు లేట్ అయిందంటే మళ్ళీ అవి ఖరాబ్ అయ్యేటట్టున్నాయి. కొంతవరకు భూమిలో పెట్టేసి దానికి లైట్గా వాటర్ బయట చేస్తే మనకు అందులో కొంచెం బాగుంటుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువైనా కూడా అది కులిపోద్ది అంటారు కదా. ఇప్పుడు ఇది ఫిబ్రవరి నెల అంటే మనకు పర్లేదు. మనం వాటి సపరేట్గా మనకు వర్మి కంపోస్ట్ చేసి వేరే వేరే టబ్లలో పెట్టాలంటే మనకు అంత సౌకర్యం లేదు. భూమిలోనే కాకపోతే అంతా పోతమట్టి కాబట్టి మనం కొంతవరకు ఒక ఫీట్ అంతా తీసేసి మనం అవి పెట్టే ప్రయత్నం చేద్దాం.
దహ్లియా మొక్కలు ఇవి మీరు చూడొచ్చు, కొంచెం పదన అనేది ఉన్నది. తర్వాత మనం కొంచెం ఎండలు అనేది ఎక్కువైన తర్వాత మనం వీటికి ఏదైనా మల్చింగ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే వీటిని మళ్ళీ మనం జాగ్రత్తగా కాపాడాలంటే మనం వేరే వేరే టబ్లలో పెట్టాలంటే కష్టమవుతుంది. అందుకోసమే నేను ఇలా పెట్టిన. ఓకే, ఎడ్జ్లోకి పెడుతున్నా. ఇప్పుడు ఇది ఒకటి ఉంది కదా, ఇదే విధంగా వస్తుంది ఆ మొక్కలు కూడా. ఎడ్జెస్కి మాత్రం పెట్టే ప్రయత్నం చేస్తా, ఎడ్జ్కి బాగుంటాయి. ఇది ఒకటి పెట్టిన, స్టార్టింగ్ ఒకటి. ఓకే, కంప్లీట్గా రెడ్ కలర్కి మారినాయి కదా. ప్రస్తుతానికైతే వీటి గింజలు తీసి మనం పక్కకు పెట్టుకుంటే నెక్స్ట్ సీజన్కు మనం వీటిని డెవలప్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంచెం వాటర్ పడుతున్నాయి. అదేవిధంగా వీటికి చిన్న మొక్క కాబట్టి ఒకవేళ షేడ్ ఉండాలనుకున్నా కానీ ఇక్కడ టమాటాలు ఉన్నాయి కదా, దీని చుట్టూ అవుతుంది. వచ్చేది ఎండాకాలం కాబట్టి ఎండాకాలం కూడా అవసరం లేదు. ఇప్పుడు వారం రోజుల్లో వీటిని మనం తెంపేయచ్చు. మొత్తానికి మనం హైదరాబాద్ పోయిన పని కంప్లీట్ అయిపోయినట్టే. మొక్కలు కూడా మనం దుంపలు అనేటివి అన్నీ ఎక్కడెక్కడైతే డ్రిప్ పైపు మనం పెట్టుకొని మనం కొంచెం కొంచెం వాటర్ అనేది పదన ఉంటుందో అదే ప్లేస్లో వాటిని దుంపలు అనేది పెట్టినా, అదేవిధంగా మనకు ఎండకు ఉండేటట్టు, ప్లస్ అదేవిధంగా వాటికి షేడ్ కూడా వస్తుంది. నేను తెచ్చిన డాగ్ ఉన్నది కదా, దానికి బెల్ట్ మంచి లేదు, ఒకటి బెల్ట్ తీసుకొచ్చిన ఈరోజు. మనం నిన్న తీసుకొచ్చింది పప్పి అనుకున్నా కదా, పప్పి కాదు, పెద్ద బబ్బీ. ఇది చాలా అగ్రెసివ్ ఉన్నది. ఇది కొంచెం మనకు అలవాటు కావాలి ఎందుకైనా. పెద్ద విషయం ఏంటంటే దాని బెల్ట్ అనేది చాలా బెల్ట్ అనేది కొంచెం వీక్ ఉన్నది, ఎప్పుడు ఊసిపోయేది తెలియదు. అందుకోసం కొత్త బెల్ట్. దీనికి 1100 అంట, అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం మామూలుగా ఇది బాగా గుంజుకపోతుంది. అందుకోసం నేను కొంచెం స్ట్రాంగ్ ఉండాలన్నట్టుగా తీసుకొచ్చిన. నాకు తెలిసే ఇవాళ నన్ను చుక్కలు చూపిస్తాం అనుకున్నా, చూపించినట్టే ఉన్నాం. ఏంద్రా బాహుబలను మంచిగా చికెన్తో అన్నం తిన్నది. ఇప్పుడు ఆడతాను చూసినాను. దా కమాన్. ఇప్పుడు ఇది తీసుకొచ్చింది ప్యాషన్ కోసం కాదు. విషయానికి వస్తే నా దగ్గర వాస్తవానికి సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు నేను చాలా వరకు కొన్ని మొక్కలు పెట్టుకున్నా, మంచి మంచి మొక్కలు. కాబట్టి ఇక్కడ కోతుల బెడద బాగున్నది. అందుకోసం నేను దీన్ని డాగ్ని తీసుకురావడం జరిగింది. ఇది అడాప్ట్ చేసుకున్నా. కాకపోతే ఇది ప్రస్తుతానికి నేను భయపడ్డా, ఇది రాయల్ కెనాన్ అని లేకపోతే ఇంకా వేరే వేరే ఇవి తింటాయి కదా. కాకపోతే నా లక్ ఏంటంటే ఇది చికెన్, అదేవిధంగా ఎగ్. చికెన్ తింటుంది మంచినే, అంటే దాంతో కొంచెం రైస్ తింటుంది, చికెన్ అయితే తింటుంది. ఓకే 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 బ్రౌని. ఇది వాస్తవానికి నిన్న నా దగ్గర కూడా రానియలే. ఈరోజు నా దగ్గరికి తప్ప ఎవరిని రానిస్తలేదు. ఒక 2-3 రోజులు అయితే మామూలుగా అందరికి కొంచెం ఇక్కడ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇది ఏంటంటే కోతుల భయానికే తీసుకొచ్చిన నేను. నా దగ్గర ఇంతకుముందు ఒక డాగ్ ఉన్నది, కాకపోతే కోతుల కోసము. ఇది నాకు తెలిసిన వాళ్ళు అంటే మా దగ్గర వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బెల్ట్ పెట్టనిస్తావా? పెట్టనివా?
रोने चुप